ఈ ఉషా కిరణాలు. ఇది సూర్యోదయం లాగా కనిపిస్తుంది కదా. వాసన పీల్చి పీల్చి ముక్కు మందం అయిపోయింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలన్నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమ్ముళ్ళు చూసే లోపలికి వచ్చినట్టుగా ఉన్నారుగా. వీడియో చాలా బాగా వచ్చింది, చూడండి. ఏదో చెత్త కుప్ప అనుకుంటున్నా నేను ఇంకా. ఓహో, హైటెక్ సిటీ అందాలు ఏంటి, అన్ని అద్దాలు మేడలు మెరిసిపోతున్నాయి. నేనైతే ఫస్ట్ టైం హైటెక్ సిటీ రావడము. చూడండి ఇప్పుడు మీరు కూడా ఎలా ఉన్నాయో. ఒక్కొక్క బిల్డింగ్ ఎంత పెద్దగా ఉన్నాయో. ప్రతి ఒక్క బిల్డింగ్ అద్దాలతోటే ఉందబ్బా. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందో కదా, కారు మొత్తం తుక్కు అయిపోయింది. అందులో మనుషులు ఉన్నారో పోయారు. చాలా దగ్గరలో ఇలా యాక్సిడెంట్ అయిన కారులు చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. ఆ కారులు పోలీసు వాళ్ళు తరలించరా, అక్కడనే అలా శిథిలం అయిపోతాయా? ఆ కార్ల గురించి, యాక్సిడెంట్ల గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం దుర్గం చెరువు దగ్గరికి వచ్చాం కదా, దీని గురించి మాట్లాడుకుందాం. దుర్గం చెరువు బయట అంతా ఇలా ఉంది లొకేషన్. చెరువు ఎదురుగా బిల్డింగ్స్ అవన్నీ. పార్క్ ఓపెనింగ్ టైం ఇది. మార్నింగ్ AM to 9, ఈవినింగ్ 4 to 8. వాళ్ళంతా టికెట్కి లైన్ నిలబడ్డారు. అక్కడ లేడీస్కి అలాగా, జెంట్స్కి అలాగా లైన్ అయితే ఏం లేదు, అందరికీ ఒకటే లైను. పెద్దోళ్ళకి 10 రూపాయలు, చిన్నపిల్లలకి 5 రూపాయలు టికెట్. చీకటి పడని కొలదు అక్కడికైతే పబ్లిక్ ఎక్కువ వస్తారు. ఇప్పుడు కొంచెం వెళ్తురుంది కాబట్టి తక్కువ ఉన్నారు. మీకు చిన్నపిల్లలు ఉంటే బయటే అన్ని తినేటి ఉంటాయి, కొన్నిసైనా తీసుకెళ్ళండి, లేదంటే బయటైనా తినిపించండి. లోపలైతే ఏం దొరకవు. ఆ పైన రెస్టారెంట్ లాగా కనిపిస్తుంది కానీ దానికి లోపల వెళ్ళి అయితే రూట్ లేదు, బయట నుంచి ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి. మన దుర్గం చెరువు ఇక్కడ మనోళ్ళ కంటే అవుటర్సే ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అది ఇండస్ట్రియల్ ఏరియా. జాబ్స్ కోసం బయట వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి చాలామంది అవుటర్సే ఉంటారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు అక్కడ ఎక్కువగా ఉంటారు. అక్కడ కంపెనీల చుట్టుపక్కల అవే ఎక్కువ ఉన్నాయి. తర్వాత హోటల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. దుర్గం చెరువు మొత్తం సన్లైట్ తర్వాత చాలా బాగుంటుంది. మనం సన్లైట్ ముందు, సన్లైట్ తర్వాత కూడా చూద్దాం. లోపలికి రాగానే ఈ చెయ్యి మనకు కనిపిస్తుంది. అదేమో జారుడు బండ లెక్క ఆడుకుంటున్నాడు చిన్నోడు. దీనికి అర్థం మొక్కలు రక్షించండి అని అనుకుంటా. ఇది కూడా ఫోటోషూట్ కోసం లైటింగ్స్ అవన్నీ పెట్టారు, చూసారా? చాలా బాగుంది. లోపల ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ ఈ రెండు ఎదురవుతాయి. అదొక పెద్ద రాయి. ఆ రాయి లోపల ఫోటో దిగుతున్నారు వాళ్ళు. పొడవుగా ఉంది, లోపలంతా మనకు ఒక మనిషి పట్టినంత అయితే హోల్ చేసి పెట్టారు, అందులో ఉండి ఫొటోస్ దిగుతున్నారు. అక్కడంతా ఎక్కువగా ఫోటోషూట్కే అన్నీ ఉన్నాయి. చుట్టూ మనం చూడొచ్చు, ఇలా ఉంది చెరువు అయితే. నీరు ఎంత బాగున్నాయో కొంచెం వీడియో ముందుకు వెళ్తున్న కొలది మనం చూద్దాం. ఈ చెట్లంతా ఇప్పుడైతే ఇలా ఉన్నాయి, నైట్ టైంలో ఇంకా బాగున్నాయి. లైటింగ్స్ అవన్నీ పెట్టినాక ఇంకా చాలా చాలా బాగున్నాయి. ఆ చెట్లు అలా కట్ చేస్తారా, అలానే పుడతాయా? ఎంత బాగున్నాయి కదా, ఏదో శిల్పి బొమ్మ చెక్కినట్టుగా ఉన్నాయి ఆ చెట్లు అయితే. అదిగో కేబుల్ బ్రిడ్జ్. అక్కడ ఎక్కువగా వాకింగ్కి వచ్చిన వాళ్ళు లవర్సే కనిపిస్తున్నారు.
ఎవరెవరో ఎక్కడెక్కడోలో వచ్చి చూసిపోతున్నారా మన హైదరాబాద్ని. రండిరా రండిరా అంటే మీరెవరూ రారురా. అప్పుడప్పుడు అలా కొత్త ప్లేసులకు వెళ్ళండి, చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ కొంగలు చెరువులో కొంగల్లాగా ఉన్నాయి. ఆ కొంగల దగ్గర అయితే అందరూ ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. వీళ్ళకైతే వాళ్ళ అత్తయ్యనే ఇంకా చక్కగా ఫోటోలు తీస్తుంది. ఎంత మంచి అత్త కదా. ఇలాంటి అత్తలు మీకు కూడా ఉన్నారా? ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేసేటి వాళ్ళు. చిన్నపిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. వాటికైతే ఇంకేం టికెట్స్ అలా ఏం లేవు, మామూలుగా ఫ్రీనే ఆడుకోవచ్చు. పెద్దోళ్ళు అయితే ఓన్లీ వాకింగ్ ఎక్సర్సైజు అలా యోగా అలా చేసుకోవడానికి, కానీ పెద్దోళ్ళకైతే ఏం లేనట్టుగా ఉన్నాయి. చూద్దాం ముందుకెళ్ళి ఇంకేమైనా ఉన్నాయేమో. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే చిన్నపిల్లలకే ఉన్నాయి అన్నీ ఆడుకోవడానికి. లవర్స్కి ఫోటో తీసుకోవడానికి అయితే మంచిగా లవ్ సింబల్ అయితే బాగా పెట్టారు. ఇక్కడ వీళ్ళంతా కూర్చొని ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడ చెస్ గేమ్ ఆడుతున్నారు. అదైతే వాళ్ళంతా కూర్చొని ప్రశాంతంగా చూస్తున్నారు. ఇది ఎవరైనా ఆడవచ్చు, దీనికి కూడా ఏం టికెట్ అయితే ఏం లేదు. గేమ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆడుకోవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళకి గేమ్ ఎవరికైనా వచ్చా? నాకైతే రాదు గేము. ఏందో రాజులు గుర్రాలు అవన్నీ ఉంటాయంట, అంతకుమించి ఇంకేం తెలియదు నాకు ఆ గేమ్ గురించి. ఈ గేమ్ ఇద్దరే ఆడుతారేమో కదా, అటు ఇద్దరు నలుగురు ఉన్నారేంటి? చెరువు నీళ్ళు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో? దూరం నుండి చూస్తే అన్నీ మంచిగానే కనబడతాయి. దూరంగా ఉన్న కుండలు నులుపు అంటారుగా, దగ్గరికి వెళ్తే అక్కడ కూడా చెట్లు చేమలు అన్నీ ఉంటాయి. అలా ఉంది. ఆ చెరువు వాటర్ తాగి ఆ చేపలు కూడా చచ్చిపోయినాయి. చూసారా ఎన్ని చేపలు చచ్చిపోయినాయి అంటే, ఆ చేపలు బయటని వాటి కలబారాలి పెట్టెలు పొడుచుకొని తింటా ఉన్నాయి. చాలా చేపలు చచ్చిపోయినాయి. నీళ్ళైతే అస్సలు బాగాలేదు, స్మెల్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. ఎలా ఉంటున్నారో అక్కడ కూర్చోడానికి, ఎలా వెళ్తున్నారో బాబోయ్. ఒక్కరోజు వెళ్ళేసరికి చాలేరా నాయన అనిపించింది. దూరం నుండి చూస్తే అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఏదోలే ఒక్కరోజు యాసానికి మీసం కొరుక్కున్నట్టుగా, మనకెందుకు వెళ్ళామా చూసామా వచ్చేసామా అన్నట్టుగా ఉండాలి. ఇటు ఇలా రౌండ్ వేసుకున్నట్టు రబ్బర్ గుర్తు పెట్టుకోగా చెయ్యి పెట్టుకున్నారు. ఈ అమ్మాయిలు సెల్ఫీలు దిగుతున్నారు. ఎక్కడో తెలుసా? మనం ఇప్పుడు వరకు ఎక్కడైతే చేపలు, కుళ్ళిపోయిన చేపలు, చచ్చిపోయిన చేపలు చూసామో అక్కడే సెల్ఫీలు దిగుతున్నారు. కొంచెం దూరమైనా దిగుతలేరు. ఇదైతే బోటింగ్ స్పాటు. ఇక్కడ నుండి చూస్తే కేబుల్ బ్రిడ్జ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంకా ముంగటకు పోయి అక్కడ టికెట్ తీసుకొని బోటింగ్ ఎక్కాలి. ఎక్కేస్తా నేను బోటింగ్. రాజేష్ ఎక్కుతా అంటున్నాడు, నేనైతే ఎక్కనమ్మా, ఆ నీరు స్మెల్ మనకొద్దు తల్లి. ఇక్కడ కాసేపు ఉండి అలా ముందుకెళ్దాం, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. సాయంత్రం 5:30, 6 అయితే అవుతుంది. ఇంకా కాసేపు అయితే చీకట పడుతుంది, లైటింగ్స్ అన్నీ వేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. చూద్దాం. జంటలు అయితే బీచ్ ఒడ్డున కూర్చున్నట్టు కూర్చున్నారు. చూద్దాం అలా ముందుకెళ్ళి ఎంతమంది కూర్చున్నారో చూడండి. అలాగా వాసన గమగమ వస్తుంది. అప్పట్లో గలమార బయటకు వచ్చి జుట్టు విరబోస్తేనే దెయ్యం పడుతుంది అనేసి భయపెట్టేసేవాళ్ళు మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళు. ఇప్పుడు దేశం మొత్తం జుట్టులు ఇప్పిసి తిరిగినా ఏమీ పడతలేవు. ఇది నిజమా అది నిజమా? సన్లైట్ చూసారా చెరువులో ఎంత బాగా పడుతుందో. 2 బిల్డింగుల మధ్యలో నుంచి సన్లైట్ మస్తు వచ్చి చెరువులో పడుతుంది కదా. మీరు చూడొచ్చు, కొంచెం కొంచెం చీకటి, కొంచెం కొంచెం వెలుతురా, వాటి మధ్యలో లైటింగ్లతో
కేబుల్ బ్రిడ్జ్ ఆ వైర్లు అవన్నీ మెరుస్తూ ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అవన్నీ రావాలి, అవన్నీ తీగలన్నీ రావాలి. చెరువు మధ్యలోకి వెళ్తే అన్నీ వస్తాయి. అరే అమ్మాయి ఫోటో దిగుతుంది, ఇంకొక అమ్మాయి తీస్తుంది. తీగలు మొత్తం రావాలంట. ఇంత దూరం నుంచి తీగలు మొత్తం ఎలా వస్తాయి? అందుకే చెరువు మధ్యలోకి వెళ్ళి దిగితే బాగా వస్తాయని ఇంకొక అమ్మాయి చెప్తుంది. పొద్దున్న 6 o'clockకి సూర్యుని సన్లైట్ వస్తుంది చూడండి, అలా ఉంది ఆ లైటింగ్ చెరువులో పడుతుంటే. అయితే సేమ్ మార్నింగ్ సన్లైట్ లాగే ఉంది. ఆ బిల్డింగ్లు ఆ లైటింగ్లు చూస్తుంటే ఎక్కడో దుబాయ్, బెంగళూరు అటు సైడ్ లెక్క అనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్స్, ఆ లైటింగ్లు, ఆ చెరువు అలా చూస్తుంటే. కానీ ఇది మన హైదరాబాద్లోనే ఉంది, కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు. కలర్ ఈజ్ ఏ బ్లూ. ఇక్కడి నుంచి మంచిగా తీపిస్తా, సుగంధం వస్తా అక్కడ పోగానే నడు. ధమాకున్నాడు, దునియాలో ఎక్కడైనా బతికేస్తాడు. అంత కంపు వాటర్లో కూడా అంత లైటింగ్స్ పెట్టేసి చమక్ చమక్మని మెరిపిస్తున్నారు. వాళ్ళు చూసారా? తెలుగు ఉండాలి బతకడానికి. ఇంకా ఇంత చీకటి అవుతున్నా కానీ పబ్లిక్ ఇంకా వస్తూనే ఉన్నారు, కానీ పోయేటోళ్ళు తక్కువ, వచ్చేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. చీకటి పడిన కొలది పబ్లిక్ వస్తూనే ఉన్నారు. అక్కడ చూసారా వాటర్తో డాన్సులు చేపిస్తున్నారు. మంచిగా పాటలు పెట్టారు, కలర్ లైటింగ్స్ పెట్టారు. చీకటి పడే కొలదు ఇంకా బాగా కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నవన్నీ. లైటింగ్ పడే వరకు వాటి అందం ఇంకా కొంచెం ఎక్కువైంది. ఆ కేబుల్ వైర్లు బ్రిడ్జ్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు, దూరం నుంచే తీసాము. బహుశా దగ్గరికి వెళ్తే కూడా అంత అందంగా కనిపించదేమో, ఎందుకంటే దాని కాలు దగ్గరికి పోతే ఇంకా మనకేం కనిపిస్తుంది, దూరం నుండే మంచిగా కనిపిస్తుంది. కొద్దిసేపు అలా చూస్తూ ఆస్వాదించండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడో పొద్దున్న వచ్చాం, ఇప్పుడు ఇక్కడనే 7:30, 8 అయిపోతుంది. చీకటి పడిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు 3 hours జర్నీ. వచ్చినప్పుడు ఏమనిపించదు, కానీ ఇంటికి రిటర్న్ మళ్ళీ వెళ్ళేప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ఇక బస్సులు దొరుకుతాయా దొరకవా, టైం ఇంత అయింది అంత అయింది, అవన్నీ చూసినప్పుడు ఏం గుర్తు ఉండవు ఇంకా మనకి. ముచ్చట సంబరాన్ని పడి మొగుడిని మర్చిపోయిందట, నాయసుండదే కావచ్చు. ఇల్లు వాకిలి టైము అన్నీ మర్చిపోయినాయి ఇవన్నిటిని చూసుకొని. అట్లుంటుంది మనతోటి. ఇంకా మనం చెరువు అయితే అయిపోయింది, చూసేసినాం. ఇటు ముందుకు వస్తుంటే ఇందాక చెట్లు అవన్నీ చూసాం కదా, అవన్నీ లైటింగ్లో ఎలా ఉన్నాయో వెళ్తూ చూసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ చూసాం కదా వీడియో ఫస్ట్లో, ఆ టికెట్ కౌంటర్ దగ్గర కాకుండా కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే ఏం గోడ ఏం లేదంట, లోపలికి వచ్చేయచ్చంట. తర్వాత తెలిసింది మాకు. ఎవరైనా వెళ్ళాలనుకునేటోళ్ళు చూడండి, టికెట్ తీయకంట కూడా వెళ్ళొచ్చంట. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఖాళీనే ఉందట, అటు నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చంట. 5 రూపాయలు 10 రూపాయలకి ఎందుకులే అనుకుంటే గేట్లోకి వెళ్ళండి. బస్సు అయితే అటు దగ్గరికి వెళ్ళదని చెప్పి మమ్మల్ని కొంచెం దూరం అయితే దించేసారు. ఏ బస్సులైనా అటు వెళ్ళవంట, మనం ఆటోకి వెళ్ళవలసిందే. అయితే అది ఎంత దూరం అనేది మనకు తెలియకపోతే అయితే ఆటో వాళ్ళు అయితే చాలా డబ్బులు అడుగుతారు. అది ఎంత దూరం అనేది మనకి తెలిస్తే కొంచెం కిలోమీటర్లు బట్టి తక్కువ తీసుకుంటారు. మేము ఆటో అడిగితే 300 అడిగారు అతను. అదెంత తిప్పి కొడితే 3 కిలోమీటర్ల దూరం కూడా లేదు. అలాగ ఒక 2-3 ఆటోలు అడిగితే ఒకళ్ళేమో 300 అన్నారు, ఒకళ్ళేమో 200 అన్నారు. అలా తర్వాత ఒక అతను అయితే ఒక 80 రూపాయలకి అయితే వచ్చారు. 40 పర్వాలేదులే, ఇంకా సిటీలో ఇంతకంటే తక్కువకి మనకు దొరకదని చెప్పేసి వచ్చేసాం ఆటోకి. అలా మోసం ఉంటుంది, చూసుకోవాలి కొంచెం. అది ఎంత దూరం ఉంది ఏటని తెలియకపోతే అక్కడ ఎవరైనా షాపు వాళ్ళు లేకపోతే బస్సు వాళ్ళు వాళ్ళని అడగాలి, కానీ ఆటో వాళ్ళు అయితే అడ్రస్లు అడగొద్దు, వాళ్ళు కరెక్ట్ చెప్పరు మనకి.
ఎందుకంటే వాళ్ళకి గిరాకీ కావాలి కాబట్టి మనకు అది ఇంత దూరం అంత దూరం అని చెప్పేస్తారు. అందరూ అలా అని కాదు, కొంతమంది అయితే అలా ఉన్నారు. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.